అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే మనం సెన్సస్ రిలేటెడ్ ఇష్యూ. మనకి 11/5 అంటే మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల జాబితాల తయారీ అనేది ఆ ప్రక్రియ స్టార్ట్ కావడం జరుగుతుంది. అయితే దానికంటే ముందు ఏంటి అని అంటే మొట్టమొదటిసారిగా ఇండియన్ గవర్నమెంట్ ఈ సెన్సస్ లో సెల్ఫ్ అంటే స్వయంగా వాళ్ళ యొక్క వివరాలను నమోదు చేసుకునేటువంటి అవకాశాన్ని మనకి కల్పించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు గతం కంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాలా మంది వాళ్ళ వివరాలను వాళ్ళు నమోదు చేసుకోవడానికి వాళ్ళ తీరిక వేళల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మొబైల్లో చేసుకునేటువంటి ఫెసిలిటీ అనేది ఇప్పుడు భారత ప్రభుత్వం కల్పించడం జరిగింది. అది ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ఈ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అనేది మనకి ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ఈ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒక లింక్ అనేది ముఖ్యంగా ఉంటుంది. అది మీకు మీ గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అయినా నేను మళ్ళొకసారి చదువుతాం. se.census.gov.in అనేటువంటి లింక్ కానీ మనకి ఓపెన్ చేసినట్టయితే అది సెల్ఫ్ ఎన్యూమరేషన్ సంబంధించిన లాగిన్ వద్ద మన రాష్ట్రం అంటే అందులో మనకి దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అవన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. అది మన తెలంగాణకి సంబంధించినటువంటి స్టేట్ మీద మనం లాగిన్ అయితే అప్పుడు క్యాప్చా అనేది ఒకటి వస్తుంది. అది ఎంటర్ చేస్తే వెరిఫై అండ్ ప్రొసీడ్ అని మనం ముందు పోవడానికి ఉంటుంది. అంటే దీన్ని చాలా ఈజీనే ఉంటుంది, అంత పెద్ద దీంట్లో రాకెట్ సైన్స్ అనేది ఏమీ లేదు. చాలా ఈజీగా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో వెల్కమ్ పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నెంబరు దాంట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ హెడ్, అదేవిధంగా ఆ హెడ్ సంబంధించినటువంటి మొబైల్ నెంబర్, వీటిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది ఆ నెంబర్కి వస్తుంది. ఆ నెంబరు కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఒకటే ఒక మొబైల్ నెంబర్, ఒకటే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారానే నెక్స్ట్ వాళ్ళ జిల్లా, పట్టణం, గ్రామం, పిన్ కోడ్ ఇలాంటివన్నీ కూడా దాంట్లో వాళ్ళ లొకేషన్ దగ్గర ఎక్కడైతే వాళ్ళ లొకేషన్ ఉంటుందో వాళ్ళ ఇల్లు గూగుల్ మ్యాప్ డిస్ప్లే అయితే దాంట్లో మార్పు చేయాల్సి ఉంటుంది. అంతే కదా. గూగుల్ మ్యాప్లో ఎగ్జాంపుల్ నా ఇల్లు ఉంది, పలానా పెద్దమ్మ గడ్డలో ఉంది, నేను ఇక్కడ ఉండి కూడా ఆపరేట్ చేయొచ్చు. బట్ నీ లొకేషన్ ఎక్కడ అంటే మాత్రం మ్యాప్లో ఆ పెద్దమ్మ గడ్డ ఏరియాని చూపెట్టాల్సి ఉంటుంది. అదొకటి. ఈ లొకేషన్ ఆన్ చేసిన తర్వాత దాంట్లో మనకి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి 33 రకాల ప్రశ్నలు దాంట్లో ఉంటాయి. ఈ 33 రకాల ప్రశ్నల్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత దాని ప్రీవ్యూ కూడా మనం చూసుకోవచ్చు. అంటే మనం చేసినవన్నీ కరెక్టా కాదా, ఏమైనా రాంగ్గా మనం ఫిల్ చేసినామా అనే దాన్ని చూసుకొని ఒకవేళ రాంగ్ ఫీడ్ అయితే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలా చేసిన తర్వాత దాన్ని సబ్మిట్ చేస్తే మనకి హెచ్తో ప్రారంభమయ్యేటువంటి 11 అంకెల SEID వస్తుంది.
ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే నోట్ చేసుకొని మనం భద్రపరచుకోవాల్సి ఉంటుంది. దీంతో వీళ్ళ వివరాలన్నీ కూడా సేవ్ అయి ఉంటాయి. కానీ ఫైనల్గా ఇది ఎప్పుడు అప్రూవ్ అవుతుంది అని అంటే ఫిజికల్గా వాళ్ళ ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఈ ఐడి గాని చూపెట్టినట్టయితే వాళ్ళు దాన్ని ఫైనల్ చేసినప్పుడు మాత్రమే ఇది ఫైనల్ అవుతుంది. అయితే ఇదంతా మరి ఎందుకు చేస్తున్నాము అని అంటే ఒక ఎన్యూమరేటర్ ఒక ఇంటికి కానీ వచ్చి ఎన్యూమరేషన్ చేయాలంటే సగటున దాదాపు ఇవన్నీ నింపటం అనేది ఎంత లేదన్నా ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా పడుతుంది. దాని బదులు ముందే వాళ్ళే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే వాళ్ళ వివరాలను వాళ్ళే ఫిల్ చేసుకుంటే ఈజీగా వచ్చేటువంటి ఎన్యూమరేటర్కి కూడా తొందరగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసే అవకాశం వస్తుంది. సేమ్ టైం ఈ ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటాడో కుటుంబ యజమాని ఉంటాడో వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్, ఎస్ ఇది నా వివరాలని పూర్తి స్థాయిలో నేనే నింపుకున్నా అనేటువంటి ఒక ఇది ఎలాంటి తప్పులు లేకోకుండా. ఒక్కొక్కసారి ఎన్యూమరేటర్ పొరపాటున ఏదన్నా జరగవచ్చు, క్లరికల్ మిస్టేక్ లాంటివి, అట్లా కూడా లేకోకుండా ఈయన సొంతంగా నింపుకున్నట్టయితే 100% ఎక్యురెన్స్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా ఈ అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ కూడా హన్మకొండ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటి అని అంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ సైట్ అనేది 26 నుంచి వర్కింగ్లోకి వస్తుంది. 26 మీన్స్ రేపటి నుంచే, ఇవాళ 25 కాబట్టి దాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ ఉంటుంది. అందుకనే క్యాప్చా పెట్టింది చూసిందా, అంటే వన్ ఆఫ్ ద సెక్యూరిటీ మెజర్ అది. ఎవరికి పడితే పుట్టిన ఓటీపీలు వస్తే రాదు, అది వాళ్ళకే ఇచ్చింది. అందుకని వాళ్ళ ఫోన్ నెంబర్కి వాళ్ళకి వచ్చేదే బయటకు వస్తాయి, లేకపోతే నథింగ్. అవును, ప్రశ్నలు అది సెక్యూరిటీ పరంగా భారత ప్రభుత్వము అన్ని రకాలైనటువంటి మెజర్ తీసుకున్న తర్వాతనే ఇది బయటికి ఇచ్చింది పబ్లిక్లోకి. ఇప్పటివరకు ఆధారు ఇలాంటి ఎన్నో అసైన్మెంట్లు ఇచ్చింది. అది అక్కడ సరే అక్కడక్కడ కొన్ని హ్యాక్ అవుతున్నాయంటే అవుతాయి, దానికి రెమెడీ మళ్ళీ ఉంటుంది. కానీ దీనికైతే 100% సెక్యూరిటీ తోటి ఎలాంటి ఇబ్బందులు హ్యాకింగ్కి అవకాశం లేకోకుండా దీన్ని మనకు రూపొందించడం జరిగింది.